కృష్ణా గోదావరి తీరాన మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. కొల్లారి వద్ద మేడారం పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి సారలమ్మ అమ్మవారిని గద్దెకు తీసుకొచ్చారు. డోలు, సన్నాయిలు, శివసత్తుల నృత్యాల నడుమ పోలీసుల భారీ బందోబస్తు నడుమ గద్దెలకు చేర్చారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించడానికి భక్తులు భారీగా రావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఇంకా గద్దెల వద్ద నుంచి తాజా సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. జిల్లా గోదావరి తీరాన నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరకైతే కొల్లారి నుండి ఇటు డప్పు వాయిద్యాల మధ్య మేడారం పూజార్ల సమక్షంలోనైతే సారలమ్మ అమ్మవారిని ఇటు గద్దెలపైకి అయితే తీసుకొచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సారలమ్మ గద్దెలకు రావడంతో అయితే ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు అధిక సంఖ్యలో ఇటు సారలమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికైతే వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు తమ మొక్కులు చెల్లించుకోవడానికి కూడా ఇటు బెల్లంతో పాటు ప్రతి ఒక్కటి కూడా తీసుకొస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా మనం చూడొచ్చు ఇటు సారలమ్మ అమ్మవారి గద్దెకు రావడంతో అయితే భారీగా ఇటు భక్తులు అయితే తరలి వస్తున్నారు. ఇటు శివసత్తులు కూడా నృత్యాలు చేస్తూ కూడా ఇటు సమ్మక్క సారలమ్మ గద్దెలకు అయితే వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు మనకు అందుబాటులో కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని కూడా అది తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ప్రతి ఏడాది ఎలా ఉంటుంది, మన భక్తులు భారీ సంఖ్యలో ఉన్నారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? మేము మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాలలో ఉంటాము. మేము ప్రతి సంవత్సరము మంచిర్యాల ఒడ్డున్న ఈ గోదావరి నది తీరంలో ఒడ్డున్న సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి వచ్చి ఇక్కడ మొక్కుబడులు చెల్లించుకుంటాము. ఈరోజు మంచిర్యాలలో సారక్క తల్లిని తీసుకొని వచ్చారు. ఇంతకుముందే పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ శాఖ, తర్వాత మున్సిపాలిటీ, గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఎటువంటి ఆటంకం ఇబ్బందులు కలగకుండా భక్తులకు సౌకర్యంగా అన్ని విధాల సౌకర్యాలు కల్పించారు. అందరికీ సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు. అసలు దాదాపుగా అమ్మవారిని మొక్కుతే మొక్కులు నెరవేరుతున్నాయి, ప్రతి ఏడాది కూడా భక్తులు పెరుగుతూ ఉన్నారు. ఎటువంటి నమ్మకంతో మీరు వస్తూ ఉంటారు? అంటే మనకు ఎటువంటి అయినా కోరికలు ఎటువంటి ఉన్నా కూడా మేము ఈ సంవత్సరము మొక్కుకున్నాయి, ఖచ్చితంగా మాకు ఒక నమ్మకం ఉంది, కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్కి మేము బంగారం తీసుకొచ్చి అమ్మవారికి మొక్కుబడిని సమర్పించుకుంటాం. ఇటు క్రౌడ్ అయితే భారీగా వస్తున్నది, ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? క్యూ లైన్లో ఎట్లా, ఏ రకంగా? ఎప్పటిలాగే కాకుండా ఇప్పుడు ఈసారి చాలా మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్థానిక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ శాఖ వారు కానీ ఇప్పటికే తరు జాగ్రత్తలు తీసుకుంటూ ఎంతమంది వచ్చినా తట్టుకునే క్యూ లైన్లు డిజైన్ చేశారు. మరియు ఎన్సీసీ, ఏఎన్ఎస్ఎస్, మరి వాలంటీర్ సంస్థల ద్వారా ఎంత క్రౌడ్ వచ్చినా వారికి మంచి అద్భుతమైన దర్శనం అయ్యేటట్టు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 1,00,000 మంది అమ్మవార్ల దర్శనం చేసుకున్నట్టు మాకు అంచనా. రేపు ఎల్లుండి మళ్ళీ రేపు మన సమ్మక్క వనం వీడి జనంలోకి వస్తుంది కాబట్టి ఇంకా చాలా మంది ఉండే అవకాశం ఉంది. పలు జాగ్రత్తలు తీసుకుంటూ పోలీస్ శాఖ వారి ఆదేశాల మేరకు దర్శనం కలిగిస్తున్నాం. చూడొచ్చు, ఇటు సారలమ్మ అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రోపు పార్టీ చొరవతో అయితే పూర్తిగా కొల్లారి నుంచి కూడా గద్దెలపైకి అయితే సారలమ్మ అమ్మవారిని పగిడిగిద్దరాజుతో పాటు గోవిందరాజులను అయితే తీసుకొచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు సారలమ్మ అమ్మవారు రావడంతో అయితే భారీగా భక్తులు అయితే తరలి వస్తున్నారు, ఇటు దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుంటారు. చూడొచ్చు, ఇటు ఓవైపు ఇటు భక్తులు కూడా తమ అమ్మవారికి చెల్లించే మొక్కులను కూడా తీసుకొచ్చి అయితే మొక్కులను అయితే చెల్లించుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సారలమ్మ వనం వీడి జనంలోకి సారలమ్మ రావడంతో అయితే భారీగా భక్తులు అయితే తరలి వస్తున్నారు. మరోవైపు రేపు సాయంత్రం వేళనైతే సమ్మక్క అమ్మవారు కూడా వనం వీడి జనంలోకి అయితే రానున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్, శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా.